సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. 7 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించినా నాగరాజు ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. ఎంక్వైరీ తర్వాత వైద్య పరీక్షల కోసం నాగరాజుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అతన్ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ అధికారులు ఎన్ని ప్రశ్నలు అడిగినా అవునా తెలీదు అన్న పొడి సమాధానాలతోనే నాగరాజు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకి నోరు కూడా విప్పలేదు. సాయి కృష్ణ మృతికి సంబంధించినటువంటి ఆధారాలను నాగరాజు ముందుంచినప్పటికీ నోరు మెదపకపోవడంతో కేసు విచారణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సాయి కృష్ణ ఎవరో తనకు తెలియదన్న నాగరాజు నవీన్ రెడ్డి హత్య కేసులో అతను ఉన్నట్టు మాత్రమే తెలుసంటూ సమాధానం ఇచ్చాడు. మరి సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఎందుకు వేశామని అడిగితే ఎలాంటి సమాధానం రాలేదు. సాయి కృష్ణని టార్చర్ చేశారా, ఎవరైనా మీకు సహకరించారా అన్న ప్రశ్నలకు సైతం నోరు విప్పలేదు. కస్టడీ విచారణని ఆడియో వీడియో తీసిన సిట్ అధికారులు విచారణ అంశాలని కోర్టుకి సమర్పించనున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సిట్ విచారణకి ఏమాత్రం నాగరాజు సహకరించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ కేసులో నెక్స్ట్ ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వసంత్? సో ప్రస్తుతం సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో 7 రోజులకు సంబంధించినటువంటి కస్టడీ సిఐ నాగరాజ్ది ముగిసింది. సిట్ అధికారులు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా సిఐ నాగరాజు సమాధానం చెప్పలేనట్టుగానే తెలుస్తూ ఉంది. సో ఇదే అంశాన్ని కోర్టుకు కూడా అధికారులు మొత్తం ఒక నివేదిక రూపంలో సమర్పించారు. అలాగే కస్టడీకి సంబంధించి 7 రోజుల విచారణ ఏదైతే జరిగిందో ఆడియో వీడియో రికార్డింగ్స్ హార్డ్ డిస్క్ల మొత్తాన్ని కూడా సమర్పించినటువంటి నేపథ్యంలో 65 రికార్డు అంటే దాన్ని సీల్ కవర్లో సమర్పించాలని కూడా న్యాయమూర్తి ఆహ్వానించారు. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారింది ఈ కేసులో సిఐ నాగరాజు నోరు విప్పుతారని మొదట సిట్ అధికారులు కూడా భావించారు, కస్టడీకి కోరారు. సో దాదాపు హైకోర్టు నుంచి లోయర్ కోర్టు అలాగే సుప్రీంకోర్టు వరకు కూడా నాగరాజును విచారించేందుకు సిట్ అధికారులు వరుసగా పిటిషన్లు దాఖలు చేశారు. కానీ సిట్ అధికారులకు పూర్తిగా నిరాశే ఎదురైందంటే మనం చెప్పాల్సిన మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సిఐ నాగరాజు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదు. ఒక దశలో సాయి కృష్ణ ఎవరో తనకు తెలియదు, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఎవరో తనకు తెలియదు, సాయి కృష్ణ పిన్ని కనకదుర్గ ఎవరో కూడా తనకు తెలియదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు మరి సాయి కృష్ణ గురించి తెలియనప్పుడు కోర్టులో దాఖలైనటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి మీ అదుపులో లేడని ఎలా చెప్పారని అడిగిన ప్రశ్నకు మాత్రం జగ్గైపేటలో నవీన్ రెడ్డి హత్య కేసులో అతను గతంలో నేను యాంటీగూడా స్క్వాడ్లో పనిచేశాను కాబట్టి ఈ రౌడీ షెడ్యూల్లో సంబంధించిన కొంత సమాచారం తనకు తెలుసు కాబట్టి సాయి కృష్ణ అలా కొంత పరిచయం ఉంది, కొంత అవగాహన ఉంది అతని గురించి అని కూడా సిట్ అధికారులు చెప్పారు. కానీ లాకప్ డెత్కి సంబంధించి ఇటు టాస్క్ ఫోర్స్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం అలాగే కృష్ణలంక పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ఆ రోజు సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అంటే ఈ కేసుకు సంబంధించి ప్రాథమికంగా ఆ సమయంలో ఉన్నటువంటి చూసినటువంటి వాళ్ళంతా ఇచ్చినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ముందుంచి ప్రశ్నించినప్పటికీ కూడా సిఐ నాగరాజు తనకేమి తెలియదంటూ సమాధానం చెప్పారు. మౌనంగానే ఉన్నారు. సిట్ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలు కూడా. సో సీనియర్ ఐపీఎస్లు అమిత్ బర్దర్ కావచ్చు, అద్నానాయి మష్మి కావచ్చు, ఐజీ రవిప్రకాష్ కావచ్చు, సిట్ అధికారులు అత్యంత కీలకంగా ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా సిఐ నాగరాజు సమాధానం చెప్పలేదు. మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు సాయి కృష్ణను ఇటు ప్రకాశం జిల్లా నుంచి తీసుకొని వచ్చి ఇటు కృష్ణలంక పోలీసులకు అప్పగించినటువంటి క్రమంలో ప్రొసీజర్ ప్రకారం ఒక లాగ్ బుక్లో సంతకాలు చేస్తారు, అతన్ని సబ్మిట్ చేసినట్టు కూడా ఫోటోలు తీసుకుంటారు. వాటికి సంబంధించిన రికార్డ్స్ మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తుంటారు. ఈ రికార్డుకి సంబంధించి కూడా సిఐ నాగరాజు ఎదురు ప్రశ్నించినప్పటికీ కూడా తనకేం తెలియదంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ సహకరించలేదు కాబట్టి మరోసారి కస్టడీకి కోరేందుకు కూడా సిట్ అధికారి సిద్ధమవుతారు. ఇదే అంశాన్ని కోర్టు కూడా వివరించబోతున్నారు. ఇప్పటికే ఈ ఆడియో వీడియోకి సంబంధించిన రికార్డింగ్ ఏదైతే జరిగిందో అది మొత్తాన్ని కూడా కోర్టు సమర్పించారు. అలాగే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి 4 కానిస్టేబుల్ ఇప్పటికే 6 పైన కేసు నమోదైంది, ఒకరు పరారీలో ఉన్నారు, మొత్తం 5 అరెస్ట్ అయ్యారు. అందులో మరొక 4 ఈ రోజు కస్టడీలో తీసుకోబోతున్నారు కాబట్టి వారితో సమాచారం ఆధారంగా మరోసారి సిఐ నాగరాజును కస్టడీకి కోరేటటువంటి అవకాశం అయితే ఉంది. థాంక్యూ వసంత్.